దేశవ్యాప్తంగా 4వ దశ పార్లమెంట్ ఎన్నికలు రేపు జరుగుతున్నందున మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని బీవీఆర్ఐటీ కళాశాల నుండి ఈవీఎం బాక్సుల పంపిణీ పకడ్బందీగా జరుగుతుందని నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నర్సాపూర్ సెగ్మెంట్లో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తంగా 2,27,088 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని, 307 పోలింగ్ కేంద్రాలకు 30 మంది సెక్టర్ ఆఫీసర్లు నియమించామని, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు వాళ్ళ ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమకూర్చామని ఈ సందర్భంగా వారు మీడియాతో తెలిపారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సాగుతోంది. పోలింగ్ కేంద్రాలలో సెక్టర్ ఆఫీసర్లు నియమించడం జరిగింది. 30 మంది సెక్టర్ ఆఫీసర్లు కూడా ప్రతి పిఎస్లోకి సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేంద్రంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పిస్తారు. ఓటర్లకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ఓటర్ గుర్తింపు కార్డు తీసుకొని అప్పుడే ఓటు వేయనిస్తారు. కాబట్టి అందరూ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.